హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను ఊతప్పం చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాను. చూడండి, నా దగ్గర దోశ బ్యాటర్ ఉంది. ఆ దోశ బ్యాటర్లో ఒక అరకప్పు ఉప్మా రవ్వ వేసి కలిపేశాను. దాంతోపాటు ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న క్యారెట్ ముక్క, తర్వాత కొత్తిమీర, అల్లం తురుము, ఇవన్నీ కూడా చిన్న చిన్నగా తురిమేసి వేసాను. కొంచెం ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసాను. వేసి బ్యాటర్ అంతా చక్కగా పెరుగు కన్సిస్టెన్సీలో కలిపేసి నేను ఇప్పుడు ఒక పాన్ పెట్టి దానిపైన కొంచెం ఆయిల్ వేసి మనం మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఊతప్పంలాగా వేసేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏ చట్నీతో తిన్నా బాగానే ఉంటుంది. విడిగా కూడా వట్టిగా కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఒక పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది విడిగా తినేయాలంటే. లేదంటే చట్నీలతో కూడా, ఊరగాయలు కానీ లేకపోతే మనం అప్పటికప్పుడు చేసుకున్న చట్నీలు కానీ దేంతో తిన్నా బాగుంటుంది అన్నమాట. సింపుల్గా అరే ఈరోజు టిఫిన్ ఏం లేదు అనుకోకుండా మన దగ్గర ఎలాగ దోసపిండి ఉంటుంది కాబట్టి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. చూడండి, దానిలో ఒక అరకప్పు ఉప్మా రవ్వ కలిపేస్తే సరిపోతుంది. చాలా టేస్టీ ఊతప్పం మనకి రెడీ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఊతప్పం మనం ఇడ్లీ బ్యాటర్తో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగైతే చాలా రుచిగా ఉంటుంది. మన దగ్గర దోశ బ్యాటర్ ఉంటే దానిలో ఉప్మా రవ్వ కలిపేసి ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పనిసరిగా. బాగుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు దోశ ఊతప్పం వేస్తున్నాను. చూడండి, అంతా కలిపాం కదా, ఇలాగనమాట. దీనిలో కరివేపాకు వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, క్యారెట్ అవి ఉంటే సరిపోతాయి. ఒకవేళ మీ దగ్గర క్యాబేజీ అది ఉంటే వేసుకోవచ్చు. క్యాబేజీ వేసినా కూడా బాగానే ఉంటుంది, కానీ కరివేపాకు మాత్రం వేసుకోకూడదు దీనిలో. ఓకేనా. ఇలా చేసుకుందామా మరి. చాలా రుచి అయిన ఊతప్పాన్ని మనం చక్కగా తయారు చేసుకుంటున్నాం. ఓకేనా. పైన కొంచెం ఆయిల్ వేసి ఒకసారి ఊతప్పం వేసిన తర్వాత మూత పెట్టేసుకుని ఉడికించుకొని మళ్ళీ రివర్స్ చేసుకుని కొంచెం ఉడికించుకుంటే చాలా చాలా టేస్టీ అయిన ఊతప్పం మనకి రెడీ అవుతుంది. ఓకేనా. ఇలా చేసుకుని తిని మీ ఆరోగ్యాన్ని, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ హ్యాపీగా ఉండండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది చేసుకొని తిని బాగుంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. ఓకేనా.